ఏం పర్లేదు వైషు, నీకెన్ని పేపర్లు కావాలంటే అన్ని పేపర్లు తీసుకొస్తా. సారీ అండి, నేనెంత ఆలోచిస్తున్నా ఆ లాటరీ టికెట్ నెంబరు సులువుగా గుర్తు రావడం లేదు. నాదో ఐడియా. చెప్పండి. ఏముంది, ఉన్న లాటరీ టికెట్లు అన్ని కొనేయడమే. అమ్మా మతుండే మాట్లాడుతున్నావా? మొత్తం లాటరీ టికెట్లన్నీ మనమే కొనాలంటే మన మొత్తం ఆస్తులన్నీ అమ్మేసుకుని మన ఫ్యామిలీ అంతా వరుసన నిలబడి చెప్పులు పడుకుని అడుక్కు తినాలి. ఎన్నెన్నో ఊహించుకున్నాను. కళ్ళద్దాల ఫ్రేమ్ నుండి సెల్ ఫోన్ కవర్ వరకు డైమండ్స్ పెట్టిద్దాం అనుకున్నాను. నేను కూడా అమ్మా, వైట్ హౌస్ లాంటి ఇంట్లో పాడవంత కారులో ఈ రూమ్ నుండి ఆ రూమ్కి వెళ్తున్నట్టు ఎన్నెన్నో ఊహించుకున్నాను. నేనైతే ఈ కెనడాలోనో ఆస్ట్రేలియాలోనో సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. పెళ్ళవనే హనీమూన్కి నేను అక్కడికే తీసుకుని వెళ్తానులే. అవును, మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం, వైషు ఏం చేస్తోంది? అక్క బాధలో ఇలాంటి కళ ఎందుకు కన్నానా అని ఫీల్ అవుతూ ఉంటుంది. మీ అక్కకి కలగనడం కూడా చేత కాదే. నన్నేమైనా అనండి, అక్కనంటే ఊరుకునేదే లేదు. ఏం చేస్తావే? వెళ్ళి అక్కకి చెప్తా. చెప్పుకో. ఎవరికి భయం? ఏదో లాటరీ తగులుతుందని రెస్పెక్ట్ ఇచ్చాం. ఇప్పుడు లాటరీ లేదు, తొక్కా లేదు, రెస్పెక్ట్ కూడా లేదు. మిమ్మల్ని అక్క తినడంలో తప్పేం లేదు. మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ హెల్ప్ మీ మమ్మీ. మమ్మీ ఐమ్ డైయింగ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ హెల్ప్ మమ్మీ ప్లీజ్ మమ్మీ. అయ్యో రితేష్, అక్క ఏదో ఒకటి చేయక్క, అక్క కాపాడక్క. వైషు చచ్చిపోతున్నాను, వైషు కాపాడు, వైషు ప్లీజ్ వైషు. అయ్యో మా వైషు కాపాడమ్మా. అమ్మా అయ్యో మమ్మీ ప్లీజ్ మమ్మీ హెల్ప్ మీ మమ్మీ. అక్క ప్లీజ్ కాపాడు వైషు, కాపాడు. అయ్యో నాకు ఇలాంటి కళ వచ్చిందండి. నా కల్లో వచ్చిన భూకంపాలకి సునామీలకి నా వాళ్ళంతా చనిపోతారా? అలా జరగడానికి వీల్లేదు. అక్క ఏమైందక్క? ఆ చెమటలేంటి? నీ ఫేస్ లో టెన్షన్ ఏంటక్క? ఏం జరిగింది? జాను, ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. అది జరుగుతుందేమోనని భయంగా ఉంది. అంత బ్యాడ్ డ్రీమా? అవును. ఏ కలకి నేను ఎప్పుడు ఇంత భయపడలేదు. ఏంటక్క నిన్నంత భయపెట్టిన కళ? అది అనవసరంగా ఇప్పుడు నా కళ గురించి దీనికి చెప్పి భయపెట్టడం అవసరమా? దీనికి తెలిసినట్టే ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే అందరూ కంగారు పడతారు. తర్వాత చెప్తానులే. ఇప్పుడు ఆ కళ గురించి తప్ప నా బ్రెయిన్ లో ఇంకేమీ రన్ అవడం లేదు. అక్క కళ గురించే కదా నీ టెన్షన్? నాకు ఐడియా వచ్చింది. ఏంటది? సింపుల్ అక్క, నిన్ను భయపెట్టిన కళకి రివర్స్ లో కలకను. అప్పుడు ముందొచ్చిన కళలో వచ్చింది జరగకుండా ఆగిపోతుంది. ఇప్పటి వరకు నేను కావాలని ఏ కళ కనలేదే. ఇప్పుడు కను. అలా కావాలని కనే కళలు వర్కౌట్ అవుతాయంటావా? ఏమో, అవ్వొచ్చేమో. ఇందాక మీ అత్తగారు కూడా నీ కళలు కనడం చేత కాదని వెటకారం చేసింది. ఆవిడకి వెటకారం చేయడం తప్ప వేరేమి చేత కాదులే. ఇప్పుడు ఆవిడ గురించి ఆలోచించడం టైం వేస్ట్. రివర్స్ లో మనకు కావాల్సినట్టు కలకనడం గురించి ఆలోచిస్తున్నాను. మమ్మీ రేపు క్లాస్ లో టెస్ట్ పెడుతున్నారు. నాకు కూడా మమ్మీ. మంచిదే కదరా. చదువుకున్న వస్తే మంచిదే, కానీ మేము చదువుకున్న టెస్ట్ లో రావాలి కదా. అలాంటప్పుడు అన్ని ముందే చదువుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఇది చెప్పడానికేనా వచ్చింది? కాదు మరి నీ కలలో ఏదొస్తే అది జరుగుతుంది కదా మమ్మీ. మాకొచ్చిన టాపిక్స్ ఏంటో లిస్ట్ చెప్తాం. మాకు ఎగ్జామ్ లో ఆ టాపిక్సే వచ్చేలా కలగనవా? వాట్? ఇది చీటింగ్ అవుతుంది. ప్లీజ్ మమ్మీ, ఒక్కసారైనా క్లాస్ ఫస్ట్ వస్తాం. నో. అక్క, వీళ్ళు అడిగినట్టు ఒకసారి కలకను. వర్కౌట్ అయితే నిన్ను భయపెట్టిన కలని నీకు నచ్చినట్టుగా కనొచ్చు కదా. సరే మమ్మీ, అందరికంటే గంట ముందే ఫుల్ పేపర్ కంప్లీట్ చేసేసాం. ఐ లవ్ యూ మమ్మీ. మమ్మీ, మా టీచర్ నా పేపర్ చూసి షాక్ అయిపోయింది మమ్మీ. కలలో వచ్చిన క్వశ్చన్స్ వచ్చాయా? అందుకే కదా మమ్మీ ఇంత హ్యాపీగా ఉన్నాం. అంటే నాకొచ్చే కలలే కాకుండా నేను కావాలని కనే కలలు కూడా నిజం అవుతాయన్నమాట. సరే, నెక్స్ట్ టైం ఇలా కలలు కనమంటే కుదరదు. బాగా చదివి ప్రిపేర్ అయ్యి రాయండి. సరే మమ్మీ.
మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అర్జెంటుగా నిన్నొచ్చిన యుగాంతం కలకి రివర్స్ కల కనాలి. మమ్మీ ప్లీజ్ మమ్మీ హెల్ప్ మీ మమ్మీ. అక్క ప్లీజ్. కాపాడు వైషు. కాపాడమ్మా. మమ్మీ హెల్ప్ మీ మమ్మీ. మమ్మీ ఇదేంటి రివర్స్ కల కందామంటే మళ్ళీ అదే కలొచ్చింది అంటే నిజంగానే యుగాంతం తప్పదనమాట. నా వాళ్ళందర్నీ ఈ యుగాంతం నుంచి ఎలాగైనా కాపాడుకోవాలి. అది జరగాలంటే వీళ్ళందర్నీ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. సిఎంజీ నేను కృష్ణనే. రే జఫా, నీ నంబర్ సేవ్ చేసుకున్నా. నువ్వు కృష్ణవని చెప్పక్కర్లేదు. ఏదో అలవాట్లో చెప్పానులే జఫాజీ. సారీ గురుజీ. సర్లే, ఏంటి విషయం? మా ఆవిడ వాళ్ళ చెల్లితో నీకు బావలాంటి తెంగరోడ్నిచ్చి పెళ్లి చేస్తాను అంటే నా మరదలు బావలాంటి ఎందుకు బావకి ఇచ్చి చేయొచ్చు కదా అంది గురుజీ. ముడతలు పడ్డ నీ ముదురు వయసులో లేత కోరికలకేం తక్కువ లేదురా. ఊరుకోండి గురుజీ, నేను మరీ అంత ముదిరిపోలేదు. నాకెందుకో నీ మరదలకి బాయ్ ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడేమో అని డౌట్. డౌట్ ఎందుకు గురుజీ? ఉన్నాడు. కాకపోతే మా వయసు వాళ్ళకి అడ్డుగా ఉంది. నా మరదలు దాని బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయిపోయే లోపు నాకు ఎలాగలాగా సెట్ చేసేయండి. కొంచెం కష్టమే కానీ వర్కౌట్ చేయొచ్చు. మీరు ఇలా బూస్ట్ ఇస్తారు కాబట్టి నేను మీకు ఫోన్ చేశాను. ఏదో ఒకటి చేసి నా మరదలు నాకు సెట్ చేసేయండి. నేను చెప్పే మంత్రం కళ్ళు మూసుకుని మనసులో జపించి కళ్ళు తెరిచే టైంకి ఎదురుగా నీ మరదలు ఉంటే నువ్వు అనుకున్నది వర్కౌట్ అవుతుంది. ఆ మంత్రం ఏంటో చెప్పేసేయండి. మంత్రం అడగగానే చెప్పకూడదు. మరి ఎప్పుడు చెప్పాలి? నేను అడిగిన డబ్బులు పంపాక చెప్పాలి. ఎంతో చెప్పండి గురుజీ, పంపించేస్తాను. ఒక 10,000 పంపు. ఏడుస్తే పంపకరే, ఫలితం ఉండదు. గురుజీ చాలా నవ్వుతూనే పంపించాను. ఇప్పుడు మంత్రం చెప్పండి. సరే, జాగ్రత్తగా విను. అమ్మయ్యా, మొత్తానికి మంత్రం కంటతా వచ్చేసింది. ఇక ఈ మంత్రాన్ని కళ్ళు మూసుకుని జపించి కళ్ళు తెరిచి జాను చూస్తే చాలు. మిగతావన్నీ ఆటోమేటిక్ దాని అంతటా అవే జరిగిపోతాయి. ఈ జాను ఎక్కడుందో ఏంటో. ఎక్కడున్నావా? వస్తున్నా. జాను, జాను ఎక్కడున్నావు నువ్వు? ఏం బావా, నాతో ఏమైనా పనుందా? అది పని అంటే పెద్ద పనేం కాదు, చిన్న పని. ఏంటది? నేను కళ్ళు మూసుకుని 2 నిమిషాలు కూర్చుంటాను. నేను కళ్ళు తెరిచేంత వరకు నువ్వు నా ముందు ఉండాలి. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఏం చేస్తావు? అంటే అది కొత్తగా నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. ఏం ప్రాజెక్ట్ బావా? బోగో, BOGO. బీవో జీవోనా? అంటే బై 1 get 1 అని ఓ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. కళ్ళు మూసుకుని ప్రాజెక్ట్ గురించి దండం పెట్టుకుని కళ్ళు తెరిచి స్వచ్ఛమైన మనసు ఉన్న నీలాంటి వాళ్ళని చూస్తే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని నిన్ను ఉండమంటున్నాను. సో నైస్ బావా, నువ్వు దండం పెట్టుకో. ఓకే, మరి నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకో. సరే బావా. ఇక్కడే నిలబడు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినడు. డైరెక్ట్ గా కాల్ చేసేస్తున్నాడు. ఈయన కళ్ళు మూసుకుని ఇక్కడేం చేస్తున్నారు? బంగారం, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. కళ్ళు తెరిచేస్తున్నా తెరిచేసా. కళ్ళు మూసుకుని ఏం చేస్తున్నారు? అదే దొంగ పోలీస్ ఆడుతున్నాను. ఎవరితో? ఎవరితో? నాతో నేనే ఆడుకుంటున్నాను, నాలో నేనే ఆడుకుంటున్నాను. మీరొక్కరే దొంగ పోలీసు ఆడుకుంటున్నారా?
అంటే అది నువ్వేమో బయటకు వెళ్ళొద్దని ఇంట్లోనే లాక్డౌన్ పెట్టావు కదా, బోర్ కొట్టేసి దొంగ పోలీసు ఆడుకుంటున్నాను. మీతో మీరే ఆడుకుంటుంటే బంగారం అని ఎవరిని పిలుస్తున్నారు? నన్ను నేనే పిలుచుకుంటున్నాను. సెల్ఫ్ ప్యాంపరింగ్. కర్మ, ఈ ఇంట్లో కొంతమందికి పిచ్చెక్కినట్టుంది. ఛీ! అమ్మయ్యా, ఈ దొంగ మొహం జాను ఎక్కడ పోయిందో ఏంటో కానీ నా టైం బాగుండి వయసుకు దొరకలేదు. అదే దొరికిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? లల్లల్లల్లల్లా. హలో హలో, ఏంటి హుషారుగా బయలుదేరుతున్నారు? ఎక్కడికి? వెజ్జెస్ తెద్దామని మార్కెట్కి వెళ్తున్నా. కొన్ని రోజులు తాజా తాజా ఫ్రూట్స్ వెజ్జెస్ మాత్రమే తిని కాస్త యంగుగా కనబడదామని. ఏమక్కర్లేదు. ఏమక్కర్లేదు? నేను యంగుగా కనబడ్డావా? కాదు, తమరిప్పుడు మార్కెట్కి వెళ్లి వెజ్జీస్ తేవడం. ఎందుకలా? అన్ని కెమికల్స్ వేసి పెంచుతున్నారు. అవి తింటే రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. పోనీ ఆర్గానిక్ తెస్తాను. ఆర్గానిక్ అంటారు గాని అదెంత నిజమో తెలీదు. మరేం తింటామే? చక్కగా పప్పు చారు పెడతాను, అదే తినండి. మళ్ళీ పప్పా? కర్మ. హలో హలో, ఆ, ఎక్కడికి బయలుదేరారు? ఈ మధ్య కాస్త వెయిట్ పుటానయ్యాను, కాస్త వాకింగ్ చేద్దామని. కాస్త లావైతే మీ అందానికి వచ్చిన కొరత ఏం లేదు గాని ముందు లోపలికి నడవండి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనేదో హెల్త్ కోసం చేస్తూ ఉంటే. ఇన్నాళ్ళు లేని హెల్త్ కాన్షియస్ ఇప్పుడెందుకు వచ్చిందో నాకు తెలీదా ఏంటి? ఏం తెలుసు? వీధి చివర్లో గుళ్ళో ప్రసాదం కోసమేగా వెళ్తుంది. దీనికి ఎలా తెలిసిపోయింది? వాకింగ్ కి వెళ్లే వాళ్ళెవరు ఇలా రెడీ అయి వెళ్లరు. ఓ, ఇక్కడ దొరికానా? వీధిలో పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి. ఈ వయసులో కుక్క కరిస్తే ఇక అంతే. నేను ఏ కుక్క జోలికి వెళ్లకుండా ఓ పక్క నుంచి నడుచుకుంటూ పోతా. మీ పర్సనాలిటీకి పక్కకి నడిచినా రోడ్డుకి అడ్డంగా నడిచినట్టే ఉంటుంది. మీరు గాని కుక్కలతో కల్పించుకుని మంచార పడితే మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఇక మీ ఇష్టం. ఇది అన్నంత పని చేస్తుంది. చాలే, వెళ్ళండి. ఏయ్ జాను, జాను, ఎక్కడికి వెళ్తున్నా? పార్లర్ దాకా వెళ్ళొస్తా. పార్లర్ గీర్లర్ అన్నావట పళ్ళు రాలగొడతాను. లోపలికి పదా. ఈ వంకని షికారు చేయడానికా? అక్క, నాకంతా కల్లో వచ్చింది. పార్లర్ దగ్గరికి వెళ్లి ఫోన్లో ముచ్చట్లు చంపుతా. లోపలికి నాడు. మమ్మీ మమ్మీ, ట్యూషన్కి వెళ్ళొస్తా. బాయ్ మమ్మీ. ఏయ్, ట్యూషన్ లేదు, గీషన్ లేదు. నేను చెప్పే వరకు నో స్కూల్, నో కాలేజ్. ఒక్కరోజు కాలేజ్ బంక్ కొడితే థర్డ్ వరల్డ్ వార్ చేసేదానివి. ఇవాళ నువ్వే నో ట్యూషన్ నో కాలేజ్ అంటున్నావు. ట్యూషన్ కి 10 minutes లేట్ అయితే చంపేసేదాన్ని. వాళ్ళేంటి మమ్మీ? అదంతా గతం. నోరు ముసుకు లోపలికి వెళ్ళండి. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు నా కంట్రోల్లో, నాతోనే ఉండాలి. వెళ్ళండి లోపలికి. హలో సార్ చెప్పండి. నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. సార్, రేపు జరిగే యానివర్సరీ ఫంక్షన్ లో కంపెనీ సీఈఓ చేతుల మీదుగా అవార్డు ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. ఎందుకు? ల్యాప్టాప్ లో సినిమాలు చూసినందుక? వాడు కష్టపడి పని చేసినందుకు. రేపు జరిగే యానివర్సరీ ఫంక్షన్ లో కంపెనీ సీఈఓ చేతుల మీదుగా నాకు ఈ అవార్డు ఇస్తారంట. తప్పేలే. బావా, యు ఆర్ గ్రేట్ బావా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ జాను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వైనా నా ఈ కష్టాన్ని అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ చెప్పించుకుంది చాలు. ఆ ఫంక్షన్ కి మనకు తెలిసిన వాళ్ళని, చుట్టాలని కూడా తీసుకెళ్లి మన లెవెల్ ఏంటో వాళ్ళకి చూపించి కుళ్ళుకునేలాగా చేద్దాం. ఫంక్షన్ లేదు, గింక్షన్ లేదు. ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. రాక రాక నా కెరీర్ లో ఫస్ట్ టైం అవార్డు వస్తే తీసుకోవడానికి వెళ్ళొద్దు అంటే ఏంటి వైషు? ఏమైంది అసలు నీకు? ఏమీ కావద్దనే. అంటే అంటే మన ఫ్యామిలీకి దిష్టి తగులుతుందని. దిష్ట? అవును, ఇలాంటి ఫంక్షన్స్ కి వెళ్తే మన ఫ్యామిలీ మీద దిష్టి పెరుగుతుంది. ఇలాంటి ఫంక్షన్స్ కి ఎప్పుడు వెళ్ళలేదక్కా. ఒక్కసారి వెళ్దామక్కా. కుదరదు. ఒక్కగానొక్క మరదలు ముచ్చట పడుతుందే. పోనీ నేను జాను వెళ్ళేసి వస్తాం.
ఒరేయ్ మీ ఆవిడికి ఏమైందిరా? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. దాని మనసులో ఏముందో కనిపెట్టాలి. ఎలాగే వైశ్య మనసులో ఏముందో కనిపెట్టడం దేవుడికే సాధ్యం కాదు. వైషుని హిప్నటైజ్ చేసి అసలు విషయం రాబడదాం. హిప్నాలజిస్ట్ దగ్గర రమ్మంటే వైశ్య ఎందుకు వస్తుందే? హిప్నాలజిస్ట్ దగ్గరికి వైషు రాదు. అందుకే మనమే వైషుని హిప్నటైజ్ చేద్దాం. మనకి హిప్నటైజ్ చేయడం రాదు కదా. పోకిరి సినిమా చూసావా? చూశాను. అందులో మహేష్ బాబు గన్ను తిప్పడం చూసి గన్ను బాగా తిప్పుతున్నావు, అలవాటు ఉందా అంటే మహేష్ బాబు ఏమంటాడు? సినిమాల్లో చూడడం లేదేంటి అంటాడు. సేమ్ టు సేమ్ మనం కూడా సినిమాలో చూపించినట్టు మనమే వైషుని హిప్నటైజ్ చేద్దాం. అమ్మా నాకు డౌట్, నాన్నను కూడా నువ్వు ఇలాగే హిప్నటైజ్ చేసి నీ మాట వినేలా చేసావా? ఏడ్చో. ముందు హిప్నటైజ్ చేసే సీను ఏ సినిమాలో ఉందో చూడు. ఎందుకమ్మా, అపరిచితుడు సినిమాలో నాజర్ విక్రమ్ హిప్నటైజ్ చేసినట్టు చేసేద్దాం. సరే పద పద. పద పద. రా రా రా. ఒరేయ్ మీ ఆవిడ వల్ల ఏమీ కాదురా. అవుతుంది. వైశ్యుకి ఇలాంటివి పెద్ద విషయమే కాదు. ఏంటి విషయం? తల్లి కొడుకులిద్దరూ నా గురించి బాధించుకుంటున్నారు. ఏం లేదు వైశ్యు, బోరు కొడుతుందని సినిమా చూసి బాగా హిప్నటైజ్ చేయడం ప్రాక్టీస్ చేశా. హిప్నటైజ్ చేస్తే ఎవరైనా భయపడతారని అమ్మంటుంటే నేను మాత్రం వైశ్యు భయపడే ప్రసక్తే లేదు అంటున్నాను. నువ్వు వచ్చావు. హిప్నటైజ్ చేస్తే నువ్వు భయపడతావు అన్నాను. యూట్యూబ్ చూసి ఈయన వంటలు చేశారు. ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు హిప్నాటిజం కూడా అంతే. లైట్ తీసుకోండి. చెప్పాను కదరా మీ ఆవిడ భయపడుతోందని. ఈ వైషుకి భయమా? కమాన్. వైషు నువ్వు ఈ పెన్నునే చూస్తూ ఉండు. ఈ పెన్నును చూస్తూ ఉంటే నీకు ముందు మెల్లగా కళ్ళు బరువెక్కుతాయి. ఆ తర్వాత నిద్రొస్తుంది. ఆ నిద్రకి నువ్వు హాయిగా కళ్ళు మూసుకుంటావు. నీ కళ్ళు మూసుకుపోతాయి. 4 3 2 1. వైషు ఇప్పుడు నిన్ను 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తా. ఎరా యదవా, మార్కెట్లోకి ఏ లేడీస్ వచ్చినా ఇలాగే టచ్ చేయడానికి చూస్తావా? అరేయ్, మీ ఇంట్లో వాళ్ళని ఇలాగే టచ్ చేస్తే నీకెలా ఉంటుందిరా? ఒరే వెదవా, మరీ 10 ఏళ్ళెందుకురా వెనకెళ్ళావు? టెస్ట్ చేయడానికి. అమ్మా కొడితే కొట్టింది గాని మన హిప్నటైజ్ టెక్నిక్ పనిచేస్తుంది. 10 ఏళ్ల క్రితం మార్కెట్లో ఒక పోకిరి చంపని నేను చూస్తుండగా ఇలాగే పగలు కొట్టింది. అయితే నేను టెస్ట్ చేస్తానురా. నా లక్కీ నెంబర్ 5 కాబట్టి 5 ఏళ్లు వెనక్కెళ్తా. వైషు 5 ఏళ్లు వెనక్కి వెళ్ళు. చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నా చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని తెలీదా? బాల కార్మికుల చట్టం ద్వారా నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాను. నీ టెస్టింగ్ పూర్తయిందా? ఒరేయ్ ఇది నిజంగా ఏజీ వెనక్కి వెళ్ళి కొడుతోందా లేక హిప్నటైజ్ అడ్డం పెట్టుకొని కొడుతుందా? ఇంకేదైనా అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం రా. వైషు ఇప్పుడు నీ వయసు 20 సంవత్సరాలు. అంతే అంతే. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే వచ్చి మా ఇంట్లోనే దొంగతనం చేయాలనుకుంటారా? మీరు మీ దండుపాలెం బ్యాచ్ గాళ్ళు.
అమ్మో ఇదేంటి అమ్మో అడగాల్సిన క్వశ్చన్ వేయకుండా అడ్డమైనవి అడిగితే ఇలాగే ఉంటుంది. ఇంకా నయ్యం ఇంకొక సంవత్సరం వెనక్కి వెళ్ళలేదు. అమ్మో వెళ్ళుంటే చచ్చూరుకునేవాళ్ళు. ఏంటే నువ్వు అనేది? 19 years అప్పుడు అక్క ఒకడిని కత్తితో పొడవబోయింది. వామ్మో మీరు 20 ఏళ్లని బతికిపోయారు. లేకపోతే బతికిపోయామే. అత్తయ్య అమ్మో. మీరు ఇలా రండి. అమ్మో అక్క కొట్టకుండా తిట్టకుండా అసలు నువ్వు ఇంట్లో వాళ్ళని బయటకెందుకు వెళ్ళొద్దంటున్నావో చెప్పు. యుగాంతం అయినట్టు కలొచ్చింది. ఆ కల్లో మనందరం బయటకు వెళ్ళినప్పుడు చనిపోయాం. అందుకే ఎవరిని బయటకు వెళ్ళనివ్వడం లేదు. యుగాంతం అనేది 20 ఏళ్ల క్రితం వచ్చిందని రూమర్. అంటే అక్క కలగంటున్నప్పుడు మధ్యలో లేవడం వల్ల అక్కడే ఉండిపోయింది. అక్క ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ కాలానికొచ్చావు. 20 ఏళ్ల క్రితం యుగాంతం అవుతుందని రూమర్ వచ్చింది. కానీ అది జరగలేదు. యుగాంతం అవుతుందని చెప్పి ఇప్పటికీ 20 ఏళ్లయింది. మనందరం బ్రతికే ఉన్నాం. నువ్వు మెల్లగా కళ్ళు తెరిచి నార్మల్ అవ్వక్క. అమ్మో ఏమైంది మీకు? నా మాట కాదని ఇల్లు దాటి బయటకు వెళ్తే యాక్సిడెంట్ ఏమైనా అయిందా? వీళ్ళకి యాక్సిడెంట్ అవ్వలేదక్క. యాక్సిడెంట్ దగ్గరకే వీళ్ళు వెళ్లారు. అర్థం కాలేదు. నిన్ను హిప్నటైజ్ చేసి మరీ తన్నించుకున్నారు. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. తెలిసే కొట్టావు కదా. తెలిసి కొట్టా తెలియక కొట్టినా మిమ్మల్ని కొడతాను గాని మహాపతివ్రతనైన నేను మా ఆయన ఎందుకు కొట్టాను చెప్పండి? విన్నావా? కంబైన్ స్టడీస్ అనే మాట ఎత్తకండి, నాకు కాలిపోతుంది. ఇన్నాళ్ళు ఆ టాపిక్ ఎత్తితే ప్రేమ కారిపోయేది, ఇవాళేంటి కాలిపోతుందంటున్నావు? జాను కంబైన్ స్టడీస్ కోసం దాని క్లాస్మేట్ ని ఇంటికి పిలిచింది. ఇంటికే కదా. ఏంటి ఇంటిగా? ఆ విషయం అంత కూల్ గా చెప్తావేంటి? నేను కూల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నానా మీకు? లేదు, హాట్ గానే ఉన్నావు.